హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇటువంటి చిన్న చిన్న ప్లాస్టిక్ టబ్బులను అయితే తీసుకున్నానండి. ఇవి సిమెంట్ పని కోసం యూజ్ చేసినవి. అలాగే ఇవి చూడండి కొంచెం పగిలిపోయి కూడా ఉన్నాయన్నమాట. ఇలా నెర్రలు కొట్టి ఉన్నాయి. అలాగే బెజ్జాలు కూడా పడున్నాయన్నమాట. వీటిని వేస్ట్‌గా పారేయకుండా వీటిని గార్డెన్‌కి ఏ విధంగా పనికొస్తాయో నేనైతే వీడియో చేయబోతున్నానండి. ఇలాగ ఎక్స్ట్రాగా అంటుకున్నటువంటి సిమెంట్‌నైతే టాపీ సహాయంతో ఇలాగా లూజ్ చేస్తున్నానండి. ఇలా లూజ్ చేయగా వచ్చినటువంటి సిమెంట్‌నంతా కూడా ఇలాగ తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ టబ్బులు వీటిని బొచ్చెలని కూడా అంటారండి. ఈ బొచ్చెల్ని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మట్టిని ఎలా ఫిల్ చేయాలో చూద్దాం రండి. ముందుగా హోల్స్ ఎక్కువ ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ టబ్బులకి చూడండి మనం మట్టి కానీ వాటర్ కానీ కారిపోతుందన్న ఉద్దేశంతో నేను ఇలాగ ప్లాస్టర్ని అయితే వేస్తున్నానండి. ఈ విధంగా ప్లాస్టర్ని వేసి ఈ బొచ్చులన్నింటినీ కూడా చిన్న చిన్న ప్లాస్టిక్ టబ్బులను అయితే ఇలాగ రెడీ చేసుకున్నానండి. ఈ ప్లాస్టర్ని వేయటం వల్ల మనకి వాటర్ అనేది కారిపోకుండా ఉంటుంది, అలాగే మట్టి కూడా కారిపోకుండా ఉంటుందండి. అలాగే మరీ ఎక్స్ట్రాగా ఎక్కువగా హోల్స్ ఉన్న వాటికి లోపల నుంచి ఇలా కవర్ని కూడా ఫిల్ చేస్తున్నానండి. ఇలాగ టేప్ని అలాగే కవర్ని కూడా పెట్టి ఇలాగ టబ్బులను అయితే రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క టబ్బులోనికి ఒక లేయర్ వరకు చెట్ల మట్టిని అయితే ఇలా వేస్తున్నానండి. వేసిన తర్వాత దీనిపై మరొక లేయర్ వరకు ఇసుకను కూడా వేస్తున్నానండి. ఇలాగ ఒక లేయర్ ఎర్రమట్టిని అలాగే మరొక లేయర్ వరకు ఇలా ఇసుకను కూడా వేసిన తర్వాత పైన మళ్ళీ ఎర్రమట్టిని కొంచెం వేస్తున్నానండి. ఈ ఎర్రమట్టిలో చెట్లు అనేవి బాగా బ్రతుకుతాయండి. ఈ విధంగా ఎర్రమట్టిని కూడా వేసి ఈ విధంగా టబ్బునైతే రెడీ చేస్తున్నానండి. ఇదే విధంగా మిగిలినటువంటి అన్ని టబ్బుల్లో కూడా ఇదే విధంగా ఒక లేయర్ ఎర్రమట్టిని అలాగే ఒక లేయర్ ఇసుకని అలాగే పైన మరొక లేయర్ వరకు ఎర్రమట్టిని అయితే వేస్తున్నానండి. ఈ విధంగా టబ్బులన్నిటిని నీట్‌గా రెడీ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా! ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత వీటి మీద వాటర్‌ని అయితే కొంచెం ఇలా చల్లుతున్నానండి. ఇలా వాటర్‌ని చల్లటం వల్ల మనకి మట్టి అనేది మెత్తబడుతుంది. ఇప్పుడైతే ఈ చిన్న టబ్బులైతే మొక్కలు గానీ, విత్తనాలు కానీ నాటుకోవడానికి రెడీ అయ్యాయండి. ఇప్పుడు విత్తనాలను ఎలా నాటుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ తోటకూర విత్తనాలను అయితే చల్లుతున్నానండి. ఈ తోటకూర ప్యాకెట్ ఇవైతే నర్సరీ నుంచి నేను కొనుక్కొచ్చానండి. ఒక్కొక్క ప్యాకెట్ 20 రూపీస్ పడిందనమాట. ఈ ప్యాకెట్‌ని కట్ చేసి మీకు తోటకూర విత్తనాలను అయితే చూపిస్తున్నాను చూడండి. ఇవి అచ్చంగా చూడడానికి గసగసాల్లాగా ఉన్నాయండి. చూస్తున్నారు కదా! కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి అంతేనండి గసగసాల కన్నా కూడా. ఈ విత్తనాలను అయితే ఇలాగ ఈ చిన్న టబ్బులోనికి చల్లుతున్నాను చూస్తున్నారు కదా! ఈవెన్‌గా టబ్ అంతా కూడా ఈ తోటకూర విత్తనాలను ఇలాగ పూర్తిగా చల్లుతున్నానండి. చల్లిన తర్వాత మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. వీటి మీద ఇప్పుడు మళ్ళీ తోటకూర విత్తనాల మీద మరొక లేయర్ వరకు ఎర్రమట్టిని ఇలా వేస్తున్నానండి. ఆ విత్తనాలు అనేవి కనపడకుండా మట్టినంతా కూడా ఈవెన్‌గా ఇలాగ ఒక లేయర్ లాగా పరుస్తున్నానండి. పరిచిన తర్వాత ఇప్పుడు ఈ మట్టి మీద కొన్ని వాటర్‌ని అయితే ఇలాగ చల్లుతున్నానండి. మనం వాటర్‌ని పోయకూడదండి. విత్తనాలు నాటినప్పుడు ఎప్పుడైనా సరే ఇలాగ వాటర్‌ని మనము స్ప్రింకిల్ చేయాలన్నమాట. స్ప్రే బాటిల్‌తోనైనా సరే లేదంటే ఇలాగ చేయితోనైనా సరే కల్లాపు చల్లినట్టుగా ఇలా కొంచెం కొంచెంగా వాటర్‌ని అయితే మనం స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక టబ్బులోనికి నేను పాలకూర విత్తనాలని తీసుకున్నానండి. ఇదిగో పాలకూర ప్యాకెట్టు. ఈ ప్యాకెట్‌ని కూడా కట్ చేసి చూపిస్తున్నాను. ఇలాగున్నాయండి పాలకూర విత్తనాలైతే. ఇది ఇట్లా ఈ పాలకూర విత్తనాలను కూడా ఒక చిన్న టబ్బులోనికి ఇలాగ చల్లుతున్నాను. ఇలాగ పాలకూర విత్తనాలన్నిటిని కూడా ఈ చిన్న టబ్బులోనికి ఇలాగ చల్లిన తర్వాత ఈ విత్తనాలు కూడా కనపడకుండా పైనుంచి ఒక లేయర్ వరకు మళ్ళీ ఎర్రమట్టినైతే ఇలా వేస్తున్నానండి. ఈ ఎర్రమట్టినంతా కూడా విత్తనాలు కనపడకుండా ఒక లేయర్ ఇలాగ వేసిన తర్వాత వీటి మీద కొన్ని వాటర్‌ని కూడా ఇలాగ చల్లుతున్నాను. ఇలా వాటర్‌ని అయితే కంపల్సరీ చల్లాలండి. విత్తనాలు నాటినప్పుడైనా సరే, చెట్లు నాటినప్పుడైనా సరే ఖచ్చితంగా ఇలాగ వాటర్‌ని అయితే చల్లుకోవాలనమాట. ఇలాగ ఈ టబ్‌లోని కూడా వాటర్‌ని చల్లిన తర్వాత మళ్ళీ నేను వేరొక టబ్‌లోనికి వేరొక విత్తనాలని చల్లుతున్నాను చూడండి. ఇప్పుడు నేను పర్పుల్ కలర్ పొడవు వంకాయ విత్తనాలను అయితే చల్లుతున్నానండి. ఇదిగో ప్యాకెట్ అయితే కట్ చేసి మీకు విత్తనాలు చూపిస్తున్నాను చూడండి. ఇవి అచ్చంగా పచ్చిమిర్చి విత్తనాల్లాగా ఉన్నాయండి. కాకపోతే సైజ్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉన్నాయన్నమాట. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఈ వంకాయ విత్తనాలను కూడా ఒక చిన్న టబ్‌లోకి చల్లుతున్నాను. చల్లేసి ఇవి కూడా కనిపించకుండా ఈ సీడ్స్ కూడా కనిపించకుండా ఒక లేయర్ ఎర్రమట్టిని అయితే వేస్తున్నానండి. ఇలా ఎర్రమట్టిని కూడా వేసిన తర్వాత కొన్ని వాటర్‌ని అయితే చల్లుతున్నాను. ఇప్పుడు మరొక బొచ్చెలోనికి బ్లాక్ కలర్ గుత్తి వంకాయనైతే చల్లుతున్నానండి. ఇవి కూడా అచ్చంగా మిరపకాయ విత్తనాల్లాగే ఉన్నాయి. ముందు చల్లిన వంకాయ విత్తనాల్లాగే ఉన్నాయన్నమాట. వీటిని కూడా ఈ చిన్న టబ్‌లోనికి ఈవెన్‌గా ఇలాగ చల్లుతున్నానండి. చల్లేసిన తర్వాత ఈ సీడ్స్ కూడా కనిపించకుండా ఒక లేయర్ మళ్ళీ ఎర్రమట్టినైతే వేస్తున్నాను. ఇలాగ ఎర్రమట్టిని అంతా కూడా సీడ్స్ కనిపించకుండా వేసిన తర్వాత వీటి మీద కూడా ఇలాగ వాటర్‌ని అయితే స్ప్రింకిల్ చేస్తున్నానండి. ఇలాగ వాటర్‌ని స్ప్రింకిల్ చేసిన తర్వాత నెక్స్ట్ బొచ్చులో వచ్చేసి ఈ విధంగా తెల్ల గుత్తి వంకాయ విత్తనాలను చల్లుతున్నానండి. ఈ విధంగా తెల్ల గుత్తి వంకాయ విత్తనాలు కూడా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. అచ్చంగా ముందు చల్లిన వంకాయ విత్తనాల్లాగే ఉన్నాయండి ఇవి కూడా. వీటిని కూడా ఒక చిన్న టబ్‌లోనికి ఇలాగ ఒక లేయర్ లాగా వేసిన తర్వాత ఈ సీడ్స్ మీద కూడా ఎర్రమట్టినైతే ఇలాగ వేస్తున్నానండి సీడ్స్ కనిపించకుండా. ఇప్పుడు ఈ బొచ్చులో కూడా ఇలాగ వాటర్‌ని అయితే స్ప్రింకిల్ చేస్తున్నాను.
ఇప్పుడు నేను కొన్ని ధనియాలను తీసుకున్నానండి. ఈ ధనియాలు చల్లితే మనకి కొత్తిమీర వస్తాయన్నమాట. ఈ ధనియాలను నేను ఒక న్యూస్ పేపర్‌లోనికి వేసుకొని చిన్న రోలు బండ ఉంటుంది కదండీ! పచ్చడి బండ దాంతోటి జస్ట్ ఇలాగ పైనుంచి ప్రెస్ చేస్తున్నానండి. ఇలా ప్రెస్ చేయటం వల్ల ఈ ధనియాలనేవి ఇలాగ 2 భాగాలుగా బద్దలుగా విడిపోయాయండి. ఇలాగా విడిపోతే మనకి తొందరగా మొక్కలనేవి వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ ధనియాలని ఇలాగా విడతీసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్‌లోకి తీసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని ఒక బొచ్చులోనికి వేస్తున్నానండి. ఇలాగా ఒక లేయర్ వరకు మొత్తం ఈ ధనియాల సీడ్స్ అన్నీ వేసిన తర్వాత, ఈ ధనియాలు కూడా కనిపించకుండా ఒక లేయర్ వరకు ఎర్రమట్టినైతే వేస్తున్నానండి. వేసేసి ఈ విత్తనాల మీద కూడా ఇలాగ వాటర్‌నైతే స్ప్రింకిల్ చేస్తున్నాను. ఫైనల్‌గా ఇలా అన్ని విత్తనాలనైతే చల్లేసానండి. ఇవి మొలకెత్తిన తర్వాత ఎన్ని రోజులకు మొలకెత్తాయని మీకు చూపిస్తాను. మీకు గార్డెనింగ్ వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.